ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణశ్చక్షుశ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మ ఉపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్త్వనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మా తే మయి సంతు ఓం శాంతి శాంతి శాంతి. 198వ పేజీ 6వ అధ్యాయం 5వ ఖండం 3వ మంత్రం. తేజోసితం త్రేధా విధీయతే తస్య యః స్తవిష్టః ధాతుః తదస్థి భవతి యో మధ్యమః స మజ్జాం యోనిష్ఠః స వాక్. ఉద్దాలక మహర్షి తన పుత్రుడైనటువంటి శ్వేతకేతువుకు ఈ సృష్టి కారణాన్ని గురించి చెప్తున్నారు. ఈ సృష్టికి కారణం ఏమిటి, మూల కారణం తెలుసుకోవాలి. ఆ మూల కారణం తెలుసుకుంటే అన్నీ తెలిసినట్లే. ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం భవతి. ఏక కారణ విజ్ఞానేన సర్వ విజ్ఞానం అంటే సర్వ కార్య విజ్ఞానం భవతి. ఒక్క బంగారం తెలుసుకుంటే అన్ని ఆభరణాలు తెలిసినట్లే. ఒక వస్తువు యొక్క కారణం తెలుసుకుంటే ఆ వస్తువులన్నీ దాని చేతనే చేయబడినాయి కనుక రూపాలు మార్పుగా ఉండవచ్చు, ఆభరణాలు మార్పుగా ఉండవచ్చు, వేరుగా ఉండవచ్చు. కానీ ఒక కారణం ఆ బంగారం తెలుసుకుంటే అన్ని ఆభరణాలు తెలుసుకున్నట్లే. అదేవిధంగా ఇక్కడ ఒక్క జగత్ కారణాన్ని గనక తెలుసుకుంటే ఈ జగత్తులో ఉన్న కార్యాలు పదార్థాలన్నీ కూడా తెలిసినట్లే. ఇంకా తెలియనిదంటూ ఏమీ ఉండదు. ఇది విషయం చెప్పడం కోసం ఉద్దాలక మహర్షి ఈ యొక్క సృష్టి గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మొదట సూక్ష్మభూతాలు వచ్చినాయని చెప్పారు. అగ్ని, జలం, పృథివీ, భూమి, తేజో వన్నం అన్నాం. తేజస్ అంటే అగ్ని, అప్ అంటే నీరు, అన్నం అంటే భూమి. ఈ 3 సూక్ష్మభూతాలు వచ్చినాయి మొదట. ఎలా వచ్చినాయి అంటే ఆ ఆత్మ బ్రహ్మ చైతన్యం సంకల్పించింది మనస్సులో. సంకల్పించి తానే ఈ 3 సూక్ష్మభూతాలుగా వ్యక్తమైంది. ఆ సూక్ష్మభూతాలే మళ్ళీ స్థూలభూతాలుగా అయినాయి. తర్వాత సూక్ష్మ శరీరాలు అంటే భౌతిక ప్రపంచ. సూక్ష్మభూతాలు, సూక్ష్మ భౌతికాలు, ఎలిమెంట్స్ అండ్ ఎలిమెంటల్స్ అంటారు. మొదట సూక్ష్మంగా వచ్చి తర్వాత అవి మన కంటికి కనపడడం కోసం సూక్ష్మ భౌతికాలు అవుతాయి. భౌతికం అంటారు దాన్ని. అదేవిధంగా స్థూల భూతాలు వచ్చి స్థూల భౌతికంగా మారాలి. స్థూలంగా కనపడే ఈ ప్రపంచం సూక్ష్మం నుంచి రావాలి. సూక్ష్మం నుంచి రావాలి. ఆ సూక్ష్మం అనేదే కారణం స్థూలాలకి, స్థూల భూతాలకి, స్థూల శరీరానికి. స్థూల శరీరానికి సూక్ష్మ శరీరం కారణం, స్థూల భూతాలకి సూక్ష్మభూతాలు కారణం. మన ఈ శరీరం కనపడే శరీరం స్థూల శరీరం, మనస్సు అనేటువంటిది సూక్ష్మ శరీరం. ఈ విధంగా చెప్పి ఈ 3 భూతాలే ఈ ప్రపంచం అంతా నామరూపాలతో కనపడుతున్నాయి అన్నారు. ఎలా అండి ఈ 3 భూతాలు అంటే ఎరుపు, తెలుపు, నలుపు. ఎక్కడెక్కడైతే నువ్వు తెలుపు రంగు చూస్తావో అది జలమని తెలుసుకో. జలము యొక్క మార్పు అది.
జలము ఆ రూపంలో కనపడుతోంది. ఎక్కడెక్కడైతే ఎరుపును చూస్తావో అది అగ్నితత్వం అని తెలుసుకో. ఎక్కడెక్కడైతే నువ్వు నలుపు రంగు చూస్తావో అది పృథివీతత్వం అని తెలుసుకో. అందుకని ప్రతి వస్తువులో కూడా ఈ 3 రంగులు ఉంటాయి. బాగా ఎక్కువగా కనపడుతూ ఉంటాయి, ఒక్కొక్క చోట కనపడకుండా ఉంటాయి, అంతే. ఈ ప్రపంచం అంతా అదే అని చెప్పారు. ఇలా చెప్తూ ఉండగా శ్వేతకేతువుకి ఇంకా సందేహాలు వస్తూనే ఉన్నాయి. నాన్నగారు ఇంకొంచెం వివరించి చెప్పండి అన్నాడు. అప్పుడు నీ శరీరంలో ఉన్నటువంటి నువ్వు తీసుకునే ఆహారం 3 విధాలుగా మారుతుంది. అన్నం, నువ్వు తీసుకునే అన్నం స్థూల భాగం, సూక్ష్మ భాగం, మధ్యమ భాగం. అదేవిధంగా నువ్వు తాగే నీరు కూడా స్థూల భాగం, సూక్ష్మ భాగం, మధ్యమ భాగం అని 3 భాగాలుగా విభజింపబడుతుంది. అదేవిధంగా అగ్ని, అగ్ని ఎట్లా తాగుతాం, మనం తాగం కదా. అగ్ని అంటే అక్కడ నూనె, ఏవైతే నూనె పదార్థాలు ఉంటాయో నెయ్యి, నూనె ఇట్లాంటివన్నీ అగ్నితత్వాలు. అవి నువ్వు స్వీకరించినప్పుడు అవి కూడా 3 భాగాలుగా విభజింపబడతాయి. విభజింపబడి ఏమవుతాయి? అవి ఏమవుతాయంటే చెప్తున్నారు. ఇప్పుడు నీ శరీరంలో కూడా 3 రకాలైనటువంటి భూతాలు ఉన్నాయా లేదా అని నీకు నిరూపితం కావాలి, అంతే కదా. ఎందుకంటే 3 భూతాల ద్వారానే ఈ ప్రపంచం అంతా చేయబడింది. నువ్వు ఈ శరీరం కూడా 3 భూతాల ద్వారానే చేయబడిందని చెప్పి నిరూపించుకోవాలి ఇప్పుడు అని చెప్తున్నారు. ఇక్కడ మొదటి మంత్రంలో 5వ ఖండంలో అన్నమశితం త్రేధా విధీయతే, నువ్వు తీసుకున్న ఆహారం 3 భాగాలుగా విభజింపబడింది. తస్య యః స్థవిష్టః ధాతుః తత్పురీషం, స్థూలమైన భాగం ఏదైతే ఉంటుందో వేస్ట్గా వెళ్ళిపోతుంది. నువ్వు తీసుకునే ఆహారం అది వేస్ట్ మెటీరియల్గా వెళ్ళిపోతుంది ప్రతిరోజు అన్నారు. యో మధ్యమః తన్మాంసం, మధ్యమంగా నువ్వు జీర్ణమైన తర్వాత మధ్యమ భాగం ఉంటుంది, అది మాంసంగా మారుతుంది. నీ శరీరంలో మాంసం ఉంది కదా, ఆ మాంసము నువ్వు తీసుకున్న అన్నం యొక్క మధ్యమ స్థితి. ఇడ్లీ తింటాం, దోశలు తింటాం, చపాతీలు తింటాం, అవి మారిపోతాయి. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత చపాతీ ఉంటుందా, ఇడ్లీ ఉంటుందా? ఉండదు. అవి సూక్ష్మంగా రక్తంలో కలిసిపోతాయి. అవి జీర్ణం అయిన తర్వాత వాటి యొక్క శక్తి మనకు ఒక భాగమేమో వెళ్ళిపోతుంది శరీరంలో నుంచి, ఒక భాగమేమో మాంసంగా మారుతుంది, మరొక భాగం సూక్ష్మ భాగం మనస్సుగా మారుతుంది. మనం తీసుకునే ఆహారమే మన మనస్సు. అందుకని మయం అన్నారు, మనోమయం. అన్న వికారం మనస్సు. అన్నం వికారం చెందుతుంది, మారుతుంది. అందుకని సగం జీర్ణం అయిన తర్వాత ఒక్కొక్కసారి వాంతి అవుతుంటుంది, చూసారా? మనం తిన్నదంతా వాంతి కావాలి కదా, కాదు. ఆ తిన్న పదార్థంలో ఏదో ఒక ముక్క, ఆ పీచు ఎక్కడో, అది మాత్రం బయటకు వస్తుంది. మిగతా అంతా ఏమైంది అంటే ద్రవ పదార్థంగా మారిపోయింది. ఎట్లాంటి మెకానిజమో చూడండి, ఎట్లా మారుతుందో, అది ఎట్లా మాంసంగా ఈ శరీరానికి శక్తినిస్తుందో. ఎదుగుతూ ఉన్నప్పుడు చూడండి ఎట్లా చేతులు కండరాలు పెరుగుతున్నాయి కదా, శరీరం పెరుగుతోంది. ఆహారం వల్ల ఈ శరీరం పెరుగుతోంది, మనస్సు పెరుగుతోంది. ఆహారం యొక్క సూక్ష్మ భాగం వల్ల మనస్సు. యన్ మనః అనిష్ట. అనిష్ట అంటే సూక్ష్మమైనటువంటి భాగం. అది కంటికి కనపడదు మనకు. స్థూలమైనది బయటకు వచ్చేది మాత్రమే కంటికి కనపడుతుంది. తిన్నదంతా బయటకు వస్తే మనిషికి శక్తే ఉండదు కదా. అందుకని మనస్సుగా కూడా మారుతుంది. తర్వాత పీత త్రేధ ఆపహ, నువ్వు తాగినటువంటి నీరు. ఆపహ అంటే నీరు, పీత అంటే తాగినటువంటిది. బయట ఉన్న నీళ్లు వచ్చి ఏం ప్రయోజనం లేదు మనకు. బాటిల్లో పెట్టుకొని చూస్తూ ఉంటే ఏం ప్రయోజనం? తాగినటువంటి నీళ్ళు. అందుకే అన్నారు పీత. పీత అంటే తాగినటువంటి నీరు. త్రేధా విధీయంతే, 3 విధాలుగా నీకు శరీరంలో అది పరిణమిస్తుంది. తాగినటువంటి నీరు. ఎన్ని నీళ్లు తాగుతున్నాం పుట్టినప్పటి నుంచి, దాని స్థూలమేమో మూత్రంగా వెళ్ళిపోతుంది. ఆ స్థూల భాగం, నీటి యొక్క స్థూల భాగం నీరుగా అంటే మూత్రంగా, మధ్యమ భాగం రక్తంగా మారుతుంది. మన శరీరంలో ఉన్న రక్తం నీటి యొక్క పరిణామమే. అనిష్ట సూక్ష్మమైన భాగము ప్రాణంగా మారుతుంది.
అందుకే మన ప్రాణానికి నీటికి సంబంధం. ఎందుకంటే ప్రాణం నీటి యొక్క కార్యం, నీరు ప్రాణానికి కారణం. అందుకని మూడవది తేజ అసితం. తేజ అంటే నిప్పు, నిప్పు అంటే తేజస్తత్వం. తేజస్తత్వం అంటే వేడి పుట్టించేటటువంటిది. నూనె పదార్థాలు తినవాకురా వేడి చేస్తుంది అంటుంటారు చూసారా. ఆ నూనె, నెయ్యి ఇట్లాంటివన్నీ కూడా తేజస్తత్వం. అవి గనక తీసుకుంటే మనం ఆహార పదార్థాల ద్వారా తస్య స్తవిష్ట ధాతు అస్థి భవతి, ఎముకలుగా అవుతుంది. అస్థి అంటే ఎముకలు. ఎన్ని ఎముకలు ఉన్నాయి లోపల శరీరంలో? ఆ అస్థి పంజరం మీద కప్పున్నది చర్మం. ఆ చర్మానికి ఎముకలకు మధ్యలో కొంత ఇంకా మాంసం అన్నీ ఉన్నాయి, రక్తం ప్రవహిస్తోంది. మనం ఈ శరీరాన్ని స్కిన్ చూసుకుంటాం, స్కిన్ కేర్, పళ్ళు కేర్, హెయిర్ కేర్, నెయిల్ కేర్. లోపల ఏముంది మనకేం గుర్తుండదు. ఎన్ని లక్షల రూపాయలు పెట్టి కారు కొన్నా, ఎన్ని వేల రూపాయలు పెట్టి చీర కట్టుకున్నా ఈ మాంసపు తొడుగు ఇది శరీరం, దాని మీద ఇది ఒక తొడుగు వేసుకున్నాం. ఎంత బాగుంది చీర, ఎంత ఖర్చు బాగుంది అన్న. దీని క్రింద ఇంకొక చీర ఉంది చర్మం, దాని క్రింద ఉంది చూడండి అసలు విషయం, రక్తం, మాంసం, ఎముకల గూడు అంటారు, అస్థి పంజరం. అది మన యొక్క బయోగ్రఫీ, శరీర బయోగ్రఫీ. తర్వాత మధ్యమ మధ్య అన్నారు. మధ్యమ భాగం ఏమవుతుందట, ఆ యొక్క నూనె తేజస్తత్వం ఎముకల మధ్యలో ఒక మెత్తని పదార్థంగా మారుతుందట ఆ నూనె. అందుకని డాక్టర్ గారు చెప్తారు, మోకాళ్ళ నొప్పులు అవన్నీ వస్తే కాస్త ఆయిల్ వాడండి అంటారు. ఆయన ఏమైనా ఛాందోగ్యోపనిషత్తు చదివాడా? ఏదో మెడికల్ బుక్స్ అని చదువుకొని వచ్చారు. అంటే మెడికల్ సైన్స్లో చెప్పేది ఆల్రెడీ మన శాస్త్రంలో ఛాందోగ్యోపనిషత్తులో చెప్పబడి ఉన్నది చూసారా. అందుకని వేదాల్లో చెప్పబడినది ఏదీ లేదు. డాక్టర్కి 6th చాప్టర్తో ఈ 5వ ఖండంతో ఆయనకి ఏమిటి కనెక్షన్ లేదు కదా, తెలియదు కదా. అయినా వాళ్ళు చెప్పేది ఇందులో ఉన్నదా లేదా ఇప్పుడు? కనుక ఆ భాగము, మెత్తని భాగము, ఒక ఎముకని రాపిడి లేకుండా వాటి మధ్యలో లూబ్రికెంట్ లాగా ఈ యొక్క మాంసం అన్నమాట, మజ్జ అంటారు దాన్ని, అది ఉంటుంది. అలా మారుతుంది. దాన్ని అస్థి సారం అంటారు. అస్థి సారం. అది మరీ పలచగాను ఉండదు, ఎముకలాగా గట్టిగాను ఉండదు. మూలిక. ఓకే ఓకే. ఇట్లాంటి ఇవన్నీ కూడా మారతాయి. ఇప్పుడు మన శరీరంలో 3 భూతాలు అంటే అగ్ని, జలం, పృథ్వీ అన్నీ ఉన్నాయి. ఉన్నాయా లేదా? ఏ రూపంలో ఉన్నాయి? ఈ రూపంలో ఉన్నాయి. రక్తం ఉన్నది కదా, ఇది నీటి రూపం. మనస్సు పనిచేస్తుంది కదా, అన్న రూపం. ఇవన్నీ అన్న వికారం, నీటి వికారం. ఈ ఎముకలు ఇవన్నీ కూడా తేజ వికారం ఉన్నారు. ఈ రూపంలో ఉన్నదని గుర్తుపెట్టుకోవాలి మనం. లేకపోతే ఇవన్నీ వేటి ద్వారా చేయబడినాయి, తయారు చేయబడినాయి? మనం చూసామా కళ్ళతో? లేదు కదా. కనుక శాస్త్రం చెప్తోంది, శాస్త్రం ప్రమాణం. ఇంతవరకు చూసాం క్రిందటి వారం. తర్వాత మంత్రం 199వ పేజీ 4వ మంత్రం. అన్నమయం హి సౌమ్యమనః ఆపోమయః ప్రాణః తేజోమయీ వాగితి భూయ ఏవ మా భగవాన్ విజ్ఞాపయత్వితి. మా భగవాన్ విజ్ఞాపయత్వితి తథా సౌమ్యేతి హోవాచ. ఈ చెప్పిన దాన్ని మళ్ళీ కలిపి ఒక్క దాంట్లో ఒక్క మంత్రంలో చెప్తున్నారు. హే సౌమ్య, ఈ విధంగా అన్నమయం హి సౌమ్య మనః. ఈ పైన మనం విన్నటువంటి ఏ సూక్ష్మ భాగమైతే ఉందో, అన్నం యొక్క సూక్ష్మ భాగం, జలము యొక్క సూక్ష్మ భాగం, తర్వాత తేజస్సు యొక్క సూక్ష్మ భాగం ఈ విధంగా మారింది. మనః అన్నమయం హి సౌమ్య మనః. హే సౌమ్య,
పుత్రుణ్ణి ప్రేమగా పిలుస్తున్నాడు. ఓ పిల్లవాడా అని అంటాం చూసారా తెలుగులో, ఓ పుత్రుడా అని అర్థం. ప్రియమైనటువంటి పుత్రుణ్ణి సంబోధిస్తున్నాడు. అన్నమయం, మయం అంటే వికారార్థే మయట్ అంటారు. వికారం చెందుతున్నటువంటి అన్నమే మనస్సు. ఆపోమయ ప్రాణ, చెప్పిన విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నారు మనకు. ఆపోమయ ప్రాణ, నీటి వికారమే ప్రాణం. మనలో ఇక్కడ ప్రాణం ఉంది చూసారు అందరిలో, అది నీటి యొక్క వికారం, మార్పు. వికారం అంటే ఏమిటి? మార్పు. తేజోమయి వాక్, తేజస్సు వల్లనే, నూనె ఆయిల్ అంటే నెయ్యి వల్లనే మనకు వాక్ ఇంద్రియం పనిచేస్తున్నది. మన ఇంద్రియాలన్నీ కూడా వీటి వల్లనే పనిచేస్తున్నాయి అన్నారు. అందుకనే బ్రాహ్మణులు వేదపారాయణం చేసేవాళ్ళు బాగా నెయ్యి వేసుకుంటారు, నెయ్యి వాడుతుంటారు. వాక్కు బాగా గంటలాగా శబ్దం రావాలంటే అది కంచులాగా, గంటలాగా కాదు కంచులాగా మోగాలి అంటే బాగా నెయ్యి తింటారు. అందుకేనేమో ఆ నానుడు వచ్చింది, బ్రాహ్మణుల అగ్రహారాలన్నీ గారెల సందులు గుండా పోయినట్ట, నేతి గారెల సందుల గుండా పోయినాయి అంటారు. మీరు విన్నారో లేదో, అక్కడ గ్రామాల్లో అంటుంటారు. బ్రాహ్మణులకి చాలా అగ్రహారాలు ఇచ్చారు రాజులు ఆ రోజుల్లో. మంచి ఉదాహరణ కాదు, అయినా ఎందుకో గుర్తుకొచ్చింది. ఎందుకంటే బ్రాహ్మణులు వేద పారాయణం చేసేవాళ్ళు ఎక్కువగా నెయ్యి తింటారు. ఎందుకు తినాలంటే ఆ నెయ్యి వల్లనే వాక్ శక్తి వస్తుంది బాగా. వాళ్ళ కంఠం చూసారా ఎట్లా ఉంటుందో, వాళ్ళు చాంట్ చేస్తుంటే ఎక్కడి నుంచి వస్తుంది ఆ కంఠం అంటే ఆ నెయ్యి వలన వస్తుందన్నమాట. అందుకని హాస్యంగా అంటుండేవాళ్ళు చిన్నప్పుడు, మేము వినేవాళ్ళం. బ్రాహ్మణులందరూ బీదవాళ్ళు అయిపోయినారు, అగ్రహారాలు ఇస్తే రాజులు ఎంత ధనవంతులుగా ఉండాలి. కానీ ఆ అగ్రహారాలన్నీ పోయినాయిట. ఎందుకు పోయినాయంటే రోజు నెయ్యి కొనుక్కొని గారెలు చేసుకుని గారెలు తింటూ ఉంటే అగ్రహారాలన్నీ ఆ గారెల తూటులో గుండా పోయినాయిట అని చెప్పి హాస్యం చేస్తుండేవాళ్ళు. బ్రాహ్మణుల్ని దాచిపెట్టుకోవడం చేత కాదు, ఖర్చు పెట్టుకొని ఇట్లా తినేస్తారు అని. ఒక్కొక్క కులం వాళ్ళకి ఒక్కొక్కటి ఇచ్చారులేండి పేర్లు, అవన్నీ నేను చెప్పను ఇప్పుడు. అందరికీ ఒక్కొక్క గుణం ఏదో ఒకటి. సరే, తర్వాత 6వ ఖండం. ఇప్పుడు ఈ మంత్రంలో చివర్లో ఏమడిగాడు మళ్ళీ శ్వేతకేతు, భగవాన్ విజ్ఞాపయతు ఇది భూయః, తిరిగి మరల నాకు ఇంకా వివరంగా చెప్పండి. ఈ 3 భూతాలు ఎముకలుగా శరీరంలో రక్తంగా మనసుగా ప్రాణంగా ఈ మారుతున్నది అంటున్నారు, నాకేం తెలియడం లేదు. ఇంకొంచెం వివరంగా చెప్తారా నాన్నగారు? తండ్రి కదా, టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. కొంచెం వివరంగా చెప్పండి. భూయః విజ్ఞాపయతు భగవాన్, భగవాన్ అంటే తండ్రి జ్ఞానం స్వరూపుడైన, జ్ఞానం ఉన్నది ఆయనకి, జ్ఞానమే ఐశ్వర్యంగా ఉన్నటువంటి ఆయన్ని భగవంతుడిగా భావిస్తున్నాడు. చెప్పండి అంటే అప్పుడు ఏమన్నారు ఉద్దాలక మహర్షి, నాయన చెప్తాను. తథా సౌమ్య ఇది, నేను చెప్తాను. హో వాచ, ఈ విధంగా చెప్పారు. నువ్వు అడిగావు కదా, నీకు ఇంకా వివరంగా చెప్తాను, విను. ఏం చెప్తున్నారు 6వ ఖండంలో చదువుతాం. 200 పేజీ. దధ్న సౌమ్య మధ్యమానస్య యోనిమాస ఊర్ధ్వః సముదీషతి తత్సర్పిర్భవతి ఏవమేవ ఖలు సౌమ్యం అన్నస్యాస్యమానస్య యోనివాస ఊర్ధ్వం సముదీషతి తన్మనో భవతి. ఉదాహరణ చెప్తే చక్కగా అర్థమవుతుందని చెప్పి ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఉద్దాలకుడు ఒక ఉదాహరణ చెప్తే కొడుకుకు బాగా అర్థమవుతుందని చెప్పి చెప్తున్నారు. ఏమిటా ఉదాహరణ అంటే, మనం పెరుగుని, దధ్నః అంటే పెరుగు, మధ్య అంటే దాన్ని కనుక చిలికితే కవ్వం పెట్టి, పెరుగుని కవ్వం పెట్టి చిలికితే ఏమవుతుంది? మధ్యమానస్య, హే సౌమ్య శ్వేతకేతు, మనం పెరుగు చిలుకుతాం చూసావా ఇంట్లో కవ్వంతో, ఆ చిలికినప్పుడు ఏమొస్తుంది?
యో అణిమా స ఊర్ధ్వం, దానిలో ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి అది వెన్న ఉంది చూసావా, ఆ వెన్న కనపడకుండా ఉంటుంది, పెరుగులో వెన్న కనపడకుండా ఉంటుంది. అది అనిష్ట అంటే. మనం పెరుగు పాలు కొంటే వెన్న కనపడుతుందా? అందులో లేదు. పెరుగు తోడేస్తే వెన్న కనపడుతోందా? లేదు. కానీ అందులో ఉన్నది. అది మనం చిరికినప్పుడు ఏమవుతుందంటే పైకి వస్తుంది. ఊర్ధ్వ సముదీషతి. ఊర్ధ్వ అంటే పైకి వస్తుంది, తేలుతుందన్నమాట. సముదీషతి, చక్కగా అది మనకు వ్యక్తం అవుతుంది. అంతకుముందు వ్యక్తం కాలే వెన్న. ఇది బాగా తెలుసు మనకు, తెలియని వాళ్ళు లేరు. చిన్నప్పుడు మజ్జిగ చిలుకుతూ ఉంటే గట్టిగా వెన్న పైకి వచ్చేది, తేలుతుంటుంది. చిలకంగా 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 బాగా మజ్జిగ పలచనైపోతుంది, వెన్నంత పైకి వస్తుంది. అది సముదీషతి. దాన్ని ఏమంటారు? తత్ సర్పిర్భవతి. సర్పి అంటే వెన్న అవుతుంది, వెన్న అంటారు దాన్ని. సర్పి అంటే వెన్న. ఆ వెన్ననే మనం కాస్తే దాన్ని ద్రవ పదార్థంగా చేస్తే దాన్ని ఆజ్యం అంటారు, నెయ్యి అంటారు. వెన్నని నెయ్యి అనం, వెన్న వెన్నే. ఆ వెన్నని కరిగిస్తారనుకోండి నెయ్యి అవుతుంది. ఆ నెయ్యిని ఆజ్యం అంటారు సంస్కృతంలో. ఆజ్యం అంటే నెయ్యి, ద్రవంగా ఉండేది. ఇక్కడ సర్పి అనేది ఒక్కొక్కసారి పల్చగాను ఉంటుంది, ద్రవంగా అవుతుంది, ఒక్కోసారి గట్టిగాను ఉండొచ్చు. కానీ ఆజ్యం అనేటువంటిది కరగబెట్టిన తర్వాత అది పూర్తిగా, అందుకనే హోమాల్లో వేసేటప్పుడు పూర్తిగా ఆజ్యాన్ని వేయాలి కానీ వెన్న వేయకూడదు. ఇది అది వెన్నే కదండి, నెయ్యే కదా అని చెప్పి వెన్న వేయకూడదు. కరగబెట్టిన దాన్నే వేయాలి, ఆజ్యాన్నే వేయాలి. అభిషేకానికి కూడా అలా వేయాలన్నమాట. దాని నుంచి ఏమొచ్చింది? ఏవమేవ ఖలు. ఈ ఉదాహరణ మొదటి లైను. రెండో లైన్ ఏం చెప్తున్నారు? అదే విధంగా సౌమ్య, శ్వేతకేతు, మనం తినేటటువంటి ఆహారం ఏదేవైతే ఉన్నదో ఏవమేవ ఖలు, ఇదే విధంగా కదా మనం తినేటటువంటి అశ్యమానస్య అంటే మనం భోజనం చేసినటువంటి ఆహారం ఏదైతే ఉందో, అన్నస్య అశ్యమానస్య, తిన్నటువంటి అన్నం మన కడుపులోకి వెళ్ళి పొట్టలోకి వెళ్ళి జీర్ణక్రియ ద్వారా మథనం జరుగుతుంది. అక్కడ గర్ర బర్ర గర్ర బర్రని ఒక శబ్దం వస్తూ ఉంటుంది, లోపల తిరుగుతూ ఉంటుంది. మనకు తిన్న తర్వాత తెలుస్తుంది కదా, కొంచెం కొంచెం తెలుస్తుంది. ఆ తిరిగేటప్పుడు అది మథనం అవుతూ ఉన్నదన్నమాట. చర్నింగ్, చిలికినట్లుగానే. పెరుగులో చిరిగినప్పుడు మజ్జిగలో నుంచి ఎట్లా వెన్న పైకి వస్తుందో, ఈ మధ్యప్రదేశ్ అంటారు దీన్ని. ఈ మధ్యప్రదేశ్ జీర్ణకోశంలో మనం తీసుకున్న ఆహారం బాగా తిరుగుతున్నట్టు. అందుకనే మనం పూర్తిగా ఫుల్గా తినకూడదు, అది తిరగాలి కదా లోపల. అందుకని సగం తినాలి, తర్వాత ఆ సగంలో ఒక భాగమేమో నీళ్లు తాగాలి, మిగతా భాగం ఖాళీగా ఉంచితే తిరుగుతూ ఉంటుంది అనమాట. ఆ నీళ్లతో కలిసి ఆహారం తిరుగుతూ ఉంటుంది. మనం తిరగడానికి చోటే ఇవ్వం. అందుకని ఎంత చోటు ఉందో లోపల తెలియదు కదా. ఏదైనా స్కానింగ్ లాగా ఏదన్నా ఉంటే పోనీ చూసుకుని అన్నా తినచ్చు, అది కూడా పెట్టలేదు దేవుడు మనకు. అందుకని ఆ అన్నం తిరిగేటప్పుడు దాన్ని చిలకడం అంటారు. అట్లా ఆ చిలికినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉన్నటువంటి సూక్ష్మ భాగం ఏదైతే ఉంటుందో అది ఊర్ధ్వం, మనస్సుగా అంటే పైకి వస్తుందన్నమాట. వెన్నని పైకి వచ్చింది కదా, మధ్యప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్కి వస్తుంది. ఉత్తరప్రదేశ్ అంటే జ్ఞాన ప్రధానం. జ్ఞాన ప్రధానం అంటే పై భాగానికి వస్తుంది అని అర్థం. పై భాగానికి వచ్చినప్పుడు అందుకని ఎక్కువగా తిన్నవాళ్ళు బాగా నిద్రపోతూ ఉంటారు, మనసు పనిచేయదు వాళ్ళకి. కొంచెంగా తింటే దాని యొక్క శక్తి అంతా సూక్ష్మ భాగం పైకి వెళ్ళి మనస్సు చక్కగా పనిచేస్తుంది. బాగా ఈరోజు భోజనం చేయలేదు అనుకోండి, నిన్న చేయలేదు, అన్నం తినకుండా వస్తే క్లాస్ అర్థం అవుతుందా? మనస్సు పనిచేయదు. ఇక్కడ చెప్తున్నారు అణిమా స ఊర్ధ్వం సముదీషతి. ఏదైతే పైకి వెళ్ళిందో ఆ సూక్ష్మ భాగం ఆ చిలకడం వల్ల జీర్ణ ప్రక్రియ వలన అది మనస్సుగా అవుతుంది అన్నాడు. ఇందాక ఈ విషయమే చెప్పారు, కానీ ఇప్పుడు ఉదాహరణ ద్వారా చెప్పడం వల్ల బాగా అర్థం అవుతుంది. అక్కడ చిలకడం, ఇక్కడ జీర్ణ ప్రక్రియ, అందుకని మనస్సు బాగా పనిచేస్తుంది. తర్వాత అపాం సౌమ్య పీయమానానాం యోనిమాస ఊర్ధ్వం సముదీషతి స ప్రాణో భవతి
అపాం సౌమ్య పీయమానానాం. హే సౌమ్య, ప్రతి సెంటెన్స్కి ఆయన సౌమ్య సౌమ్య అంటూనే ఉన్నాడు. అంటే శ్రద్ధగా విను అని అర్థం, గుర్తు చేస్తున్నాడు. పీయమానానాం, త్రాగినటువంటి నీరు. అపాం అంటే నీరు. యో అణిమ, ఏదైతే సూక్ష్మ భాగం ఉన్నదో అది ఊర్ధ్వం సముదీషతి, అది పైకి వస్తుంది. పైకి రావడం అంటే ఏమిటి? ప్రాణరూపంగా శక్తి ఇస్తుంది అనమాట, ప్రాణశక్తిగా వస్తుంది అది. అందుకని మంచినీళ్ళు తాగితే ఎక్కడ లేని శక్తి వస్తుంది. మంచినీళ్ళు తాగితే శక్తి వస్తుందా లేదా? ప్రాణశక్తి, అది ప్రాణ భవతి. ఇప్పుడు స్థూల మధ్యమ విషయాల గురించి చెప్పడంలా, సూక్ష్మ వాటిని గురించి చెప్తున్నారు ఈ యొక్క మంత్రాల్లో. తేజసః సౌమ్యం ఆశ్యమానస్య యోనిమా ఊర్ధ్వం సముదీషతి స వాగ్భవతి. అదేవిధంగా మనం తీసుకునేటటువంటి నూనె పదార్థం, ఇప్పుడేం కొలెస్ట్రాల్ వస్తుంది కొలెస్ట్రాల్ వస్తుందని చెప్పి ప్రతి వాళ్ళు నూనె వాడకుండా నెయ్యి వాడకుండా అసలు వాడకపోతే ఏమవుతుందంటే జాయింట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎప్పుడైతే మనం తీసుకునే నూనె పదార్థం ఉన్నదో అది తీసుకున్న తర్వాత దాని యొక్క సూక్ష్మ భాగం అణిమ ఊర్ధ్వం సముదీషతి, అంటే వాగింద్రియంగా అది వ్యక్తమవుతుంది. వాగింద్రియంగా మనకు బయటికి వస్తుంది, పని చేస్తుంది. వాగ్భవతి, వాగ్భవతి అంటే వాక్కింద్రియంగా, వాగింద్రియముగా. అన్ని ఇంద్రియాలను చెప్పుకోవచ్చు. వాగింద్రియం ఏమో డామినెంట్, మిగతా ఇంద్రియాలన్నీ కూడా పనిచేస్తాయి, వాగింద్రియం మెయిన్. అన్నమయం హి సౌమ్యమనః ఆపోమయః ప్రాణః తేజోమయీ వాక్ భూయ ఏవ మా భగవాన్ విజ్ఞాపయతు ఇతి తథా సౌమ్యేతి హోవాచ. తండ్రి గారు ఏమంటున్నారు? నాయన, ఈ విధంగానే మజ్జిగ చిలికినప్పుడు వెన్న పైకొచ్చినట్లుగా ఈ యొక్క మనం తీసుకునే ఆహారం, నీరు, నూనె, ఈ పదార్థాలన్నీ కూడా శరీరంలో చిలికినట్లుగా అయి అవి పైకి వెన్న వచ్చినట్లుగా. ఎలా వస్తే పైకి? అన్నసారం మనస్సుగా, మనస్సే వెన్న లాంటిది, అందుకే మనసు వెన్న అన్నారో ఏమో. వెన్న లాంటిది ప్రాణం పైకి వస్తుంది నీటి వలన. అదేవిధంగా అగ్ని వలన, తేజస్సు వలన, నూనె వలన వాగింద్రియం పైకి వస్తుంది. అందుకని మయ మయ అన్నారు చూడండి ఇక్కడ, అంటే వికారం అని అర్థం. ఇప్పుడు మన మనస్సు అన్న వికారం, మన ప్రాణ నీటి వికారం, నీటి మార్పే అది. ఇప్పుడు మీరు గొలుసుని ఎట్లా బంగారాన్ని గొలుసుగా మార్పు అంటాం, అందుకనే స్వర్ణమయం అంటారు చూసారా. స్వర్ణమయం అంటే ఏమిటి? గొలుసంతా కూడా స్వర్ణంతో నిండి ఉన్నది అంటే స్వర్ణ వికారమే, బంగారం యొక్క వికారమే, మార్పే గొలుసు. దాన్ని మయం అంటారు. వికారార్థే మయట్ అన్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా అన్నమయం హి సౌమ్య మనః. ఏ సౌమ్య, అన్నమయమే కదా మనస్సు. అన్నం లేని మనస్సు ఎక్కడుంది? అన్నమే మనసుగా మారింది. జలమే సూక్ష్మ భాగం, మళ్ళీ అంతా కాదు, సూక్ష్మ భాగం యొక్క నీటి సూక్ష్మ భాగమే ప్రాణంగా మారింది. నూనె యొక్క సూక్ష్మ భాగమే వాక్కుగా మారింది అని చెప్పేశారు. ఇప్పుడు అర్థమైందా అన్నారు. ఉదాహరణ చెప్పినట్లుగానే అర్థం చేసుకో అన్నారు. అయింది, కానీ ఆ నాన్నగారు ఇంకొంచెం చెప్పండి అంటున్నాడు. నేర్చుకోవాలని జిజ్ఞాస ఉండాలి, తెలుసుకోవాలని జిజ్ఞాస ఉండాలి. సెల్ ఫోను, కంప్యూటర్ స్క్రీను, సెల్ స్క్రీను, టీవీ స్క్రీన్ చూస్తుంటే ఏమొస్తుంది జనానికి? నేర్చుకోవాలి, విద్యని తెలుసుకోవాలంటే. మేము నేర్చుకుంటున్నామండి కంప్యూటర్ ద్వారా అంటారు, ఫోన్ ద్వారా నేర్చుకుంటున్నారు. ఏం నేర్చుకుంటున్నారు మన పిల్లలు తెలుసా? గేమ్స్. వాళ్ళు వాడేవన్నీ కూడా గేమ్స్, ఇటువంటి విద్య కాదు. కనుక విద్యని నేర్చుకోవడంలో
ఆ వయస్సుకి ఆ విద్యను నేర్చుకుంటే అప్పుడు ఫలితం ఇస్తుంది. చెట్టంతా ఎదిగిన తర్వాత మాన్యూర్ వేస్తామా? ఏం ప్రయోజనం ఉంటుంది? చెట్టు ఎదిగిన తర్వాత నీళ్లు పోసి మాన్యూర్ వేసి ఫెన్సింగ్ పెడతారండి ఎవరన్నా? ఎదిగేటప్పుడు దానికి మాన్యూర్ వేయాలి, నీళ్లు పోయాలి, చక్కగా చేయాలి. అదేవిధంగా చదవవలసిన సమయంలో చక్కగా చదువుకోవాలి. ఇప్పుడు మనకు భగవంతుడు కళ్ళు కాళ్ళు చేతులు చక్కగా పనిచేస్తున్నప్పుడు ఇళ్లల్లో కూర్చొని ఏమి చదవకుండా ఏం లేదు, ముసలాడం అయిపోయినాం కదా మనం అనుకుంటూ కూర్చుంటే ఏముంది? కాళ్ళు చేతులు కళ్ళు ఇవన్నీ ఇంద్రియాలు పనిచేస్తున్నంతసేపు చదువుకోవచ్చు, వినొచ్చు, తెలుసుకోవచ్చు. అది పని చేయకుండా పోయినప్పుడు సంగతి వేరే చూద్దాం. పని చేస్తున్నంతసేపు దాన్ని ఎందుకు ఉపయోగించుకోకూడదు మనం? ఇది తెలియగల వాళ్ళ లక్షణం. శ్వేతకేతులాగా అన్ని సంవత్సరాలు అక్కడ చదువుకొని వచ్చిన తర్వాత కూడా మళ్ళీ తండ్రి చెప్పగానే ఇక్కడ ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నాడో చూసారా? ఇప్పుడు ఇంకా చెప్పండి అంటే, నాయన చెప్తాను వినన్నాడు. అరిసిపోల తండ్రి కూడా, ఒరేయ్ అతరా చెప్తాలే అనలే, చెప్తాను అన్నారు. ఏం చెప్తున్నారు? 7వ ఖండం 201వ పేజీ. షోడశకల సౌమ్య పురుష పంచదశాహాని మాసీః కామమనః పిబ ఆపోమయః ప్రాణః న పిబతో విచ్ఛేప్స్యత ఇతి. ఇంకా చెప్పమని అడిగినప్పుడు తండ్రి ఈ విషయాన్ని చక్కగా అర్థమయ్యేట్టు చెప్తున్నారు. నాయన, మన శరీరంలో మనస్సుకి 16 రకాలైనటువంటి శక్తి ఉందట. మనస్సు 16 రకాలైన శక్తి అంటే ఏమిటి? దాన్ని కళ్ళని చూసే శక్తిగా, చెవుల ద్వారా వినే శక్తిగా, ముక్కు ద్వారా వాసన చూసే శక్తిగా, ఈ శక్తికి వెనకాల అన్ని పనిచేయిస్తున్నది మనస్సే. కనుక దానికి 16 కళలు ఉన్నాయి. కళలు అంటే ఏమిటి? చంద్రుడు ఎట్లాగైతే పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఒక్కొక్క ప్రథమ, ద్వితీయ, చతుర్థి అట్లా మారుతున్నాడు కదా, అట్లా మారుతున్నట్లుగానే అవన్నీ కళలు అంటారు ఆ భాగాలు. అదేవిధంగా మన మనస్సులో కూడా 16 కళలు ఉన్నాయి. దాని శక్తి అంతదనమాట మనస్సు. జ్ఞాపక శక్తి అంటారు చూసారా? జ్ఞాపక శక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, ఈ శక్తులన్నిటి కలిపి ఒక్క చోట పెడితే మనస్సులో ఉన్న షోడశ కళ అంటారు. పురుష అంటే మనుష్య శరీరం. మనిషి శరీరం జీవ విశిష్ట కార్యకరణ సంఘాతం. ఈ పురుష అంటే ఎవరు? జీవుడు. కార్యకరణాలతో ఉన్నాడు అంటే శరీరం, మనస్సు, ఇంద్రియాలు ఇవన్నీ కలిసి ఉన్నాయన్నమాట. అందుకని ఈ సంఘాతాన్ని కలిగి ఉన్నటువంటి మనిషి ఎవరైతే ఉన్నాడో ఆ మనిషి ఇక్కడ పురుష అని చెప్పబడుతున్నాడు. షోడశ కళ పురుష. ఇప్పుడు ఏం చేయమంటారు? తండ్రి చెప్తున్నాడు, నాయన ఒక 15 రోజులు భోజనం చేయవాకు అన్నారు. ఇప్పుడు ప్రాక్టికల్ లెసన్. ప్రయోగశాలకి పోయి అక్కడ కెమిస్ట్రీ ఫిజిక్స్ని ఎట్లాగైతే ప్రాక్టికల్గా వాళ్ళు చేస్తారో అదేవిధంగా పరీక్ష చేస్తారు ప్రాక్టికల్గా ప్రయోగశాలలో. అదేవిధంగా ఇప్పుడు ప్రాక్టికల్ లెసన్. ఇంతవరకు థియరీ చెప్తే నీకు అర్థం కాలేదు, ఇప్పుడు ప్రాక్టికల్గా చెప్తానని చెప్పి తండ్రి అన్నాడు. పంచదశ అహని అంటే 15 రోజులు, 15 రోజుల పాటు పంచదశ అహని, పంచదశ అహాని మా అశీహి, భోజనం చేయవాకు. మాషీహి అని ఉంది ఇక్కడ. మా వచ్చినప్పుడు ఆ అనేది సైలెంట్. మా ఆశీహి, నువ్వు భోజనం చేయవాకు. అష్ ధాతు, అష్ అంటే భోజనం చేయడం. మా ఆశీహి, తినవాకు. కానీ కామమయ పిబ, కామమప పిబ అంటే నీకు ఇష్టం వచ్చినట్టుగా మంచినీళ్ళు మాత్రం తాగు. నీకు ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని తాగు. యథేష్టయ, యథా ఇచ్ఛయ, యథేచ్ఛయ. కామ అంటే యథేచ్ఛయ, అప పిబ నీరు త్రాగు. ఎందుకంటే హే సౌమ్య, అపామయ ప్రాణ, ఆపోమయ ప్రాణ,
నీటి వలననే కదా ప్రాణం చేయబడింది, ఇందాక చెప్పాను కదా. అందుకని నువ్వు తినకపోయినా 15 రోజులు ఏం పోవు, బాగానే ఉంటావు, ప్రాణం ఉంటుంది. ఎందుకంటే నా కొడుకువి కదా నువ్వు, నా పుత్రుడు, నిన్నెట్లా వదులుకుంటాను నేను. అందుకని 15 రోజులు అన్నం మాత్రం తినవాకు, భోజనం చేయవాకు, నీళ్లు మాత్రం తాగు. ఎందుకంటే ప్రాణం నిలిచి ఉండాలి కదా. మళ్ళీ ఇది ఎక్స్పెరిమెంట్ కనుక ప్రాణం నిలిచి ఉండాలి కనుక నీకు నీ నీళ్లు మాత్రం తాగు, ఎన్ని కావాలంటే అన్ని తాగు. నా పిబతో విచ్ఛేత్స్యత, నువ్వు గనక మంచినీళ్ళు తాకపోతే ఈ ప్రాణం పోతుంది. విచ్ఛేత్స్యత, ఈ ప్రాణం పోతుంది నాయన. అందుకని నీళ్లు తాగుతూ ఉండు, అన్నం మాత్రం తీసుకోక 15 రోజులు అన్నాడు. పాఠం చెప్పాలి కదా వేదాంత శాస్త్రం. అందుకని సహ పంచదశాహాని న ఆశాథ హైనముపససాద కిం బ్రవీమి భో ఇతి రుచ సౌమ్యం యజూంషి సామానీతి సహోవాచ న వై మా ప్రతిభాంతి భో ఇతి. సహ పంచదశ అహాని న ఆశ. 15 రోజులు భోజనం చేయలేదు అబ్బాయి శ్వేతకేతు. సహా శ్వేతకేతు పంచదశ 15 రోజులు, అహాని అంటే రోజులు, న ఆశ అంటే భోజనం చేయలేదు. ఆశ అనేది లిట్ ప్రయోగం, ఎప్పుడో జరిగిన విషయానికి అయితే చెప్తున్నారు, మంత్రం చెప్తోంది. ఆశ అంటే మన తెలుగులో చెప్పే ఆశ కాదు, ఇక్కడ తినలేదు, భోజనం చేయలేదు. అథ అది అయిన తర్వాత 15 రోజులు తినకుండా ఉన్న తర్వాత పూర్తయింది కదా ప్రాక్టికల్ ఎగ్జామ్, తండ్రి దగ్గరికి వచ్చాడు. అథ తర్వాత హ ఏనం ఉపససాద, ఈ శ్వేతకేతు తండ్రి దగ్గరికి సమీపించాడు. వచ్చి కిం బ్రవీమి భో ఇతి, నేనేం చెప్పాలి ఇప్పుడు మీకు అని అడిగాడు. నేనేం చెప్పాలి అన్నాడు. అంటే వేదాధ్యయనం అంతా చేసి వచ్చాడు కదా, గురుకులంలో ఉండి అన్ని వేదాలు చదువుకున్నాడు కదా, రోజు తండ్రి దగ్గరికి వచ్చి మరి పాఠం చెప్పాలి కదా. అట్లా 15 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత వచ్చి నన్ను ఇప్పుడు ఏం చెప్పమంటారు, మీకు ఏ పాఠం చెప్పాలి, నేను ఏ వేదం చెప్పాలంటే తండ్రి అడిగాడు. ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం అన్నీ చెప్పన్నాడు. రుచః, హే సౌమ్య, రుచః యజూంషి సామాని, ఋగ్వేదం చెప్పు, యజుర్వేదం చెప్పు, సామవేదం చెప్పు అన్నాడు. అంటే ఆ రోజుల్లో పుస్తకం లేకుండా కంఠాపాఠం చేశారు గురుకులంలో ఉన్నప్పుడు. ఆ కంఠాపాఠం చేసిన దాన్ని మళ్ళీ ఇప్పుడు వల్లె వెయ్యాలి, దాన్ని వల్లె వెయ్యడం అంటారు తెలుగులో. స్మరణకు తెచ్చుకొని మెమరీలో నుంచి మళ్ళీ కంఠం పాఠం చేసిన దాన్ని, కంఠస్థం చేసిన దాన్ని వల్లె వెయ్యాలి. వల్లె వెయ్యాలనే మాట విన్నారా? వల్లె వెయ్యమన్నాడు. తిరిగి చెప్పు నువ్వు చదువుకున్నటువంటి ఋగ్వేద, యజుర్వేద, సామవేదాలన్నీ. అంటే ఏమంటున్నాడు? సహోవాచ. సో శ్వేతకేతు ఏమన్నాడు? నవైమా ప్రతిభాంతి భో, నాకు ఒక్క మంత్రం జ్ఞాపకం రావడం లేదు నాన్నగారు అన్నాడు. ఋగ్ మంత్రం లేదు, యజురు మంత్రం లేదు, సామవేద మంత్రం లేదు, ఏ మంత్రము న ప్రతిభాంతి, ఒక్కటి కూడా జ్ఞాపకానికి రావడం లేదు. భో ఇతి, ఓ నాన్నగారు నాకు ఒక్క మంత్రం జ్ఞాపకం రావడం లేదండి అన్నాడు. అప్పుడు ఏమన్నారు ఉద్దాలకుడు? తం హోవాచ యథా సౌమ్యం మహతో అభ్యాహితస్య ఏక అంగారః ఖద్యోతమాత్రః పరిశిష్టస్య తేన తతో అపి న బహుదహేత్ ఏవం సౌమ్య తే షోడశానాం కళానాం
ఏకకలాతిశిష్ట శాత్తయైతర్హి వేదాన్నానుభవసి అస్య శానాథ మే విజ్ఞాస్యసీతి తం హోవాచ. అలా పలికినటువంటి శ్వేతకేతువుతో ఉద్దాలకుడు ఈ విధంగా పలికాడు. ఏ సౌమ్య, ఇప్పుడు నీకున్న శక్తి ఎటువంటి శక్తితో తెలుసా? దాన్ని ఉదాహరణతో చెప్తున్నారు. మహతః అభ్యాహితః అస్య ఏక అంగారః, బాగా ప్రజ్వలింపజేయబడినటువంటి, మహతః అంటే చాలా పెద్దగా ప్రజ్వలింపజేయబడినటువంటి, అటువంటి అభ్యాహితః అంగారః ఖద్యోతవత్ ఖద్యోతమాత్ర పరిశిష్టః, బాగా ప్రజ్వలింపజేయబడినటువంటి నిప్పు, పెద్ద మంటలు ఇప్పుడు ఎట్లయిందో తెలుసా? చిన్న నిప్పు రవ్వగా మారిపోయింది. మనం కూడా బాగా మంట చేసిన తర్వాత కొద్దిసేపటికి కొద్ది గంటలకు ఏమవుతుంది? అంతా అణిగిపోయి కొంచెం నిప్పు రవ్వలు ఉంటాయి. అవునా? నివురు గప్పిన నిప్పు అంటారు. బూడిద గప్పిపోయి ఆ బొగ్గులన్నీ, అంగార అంటే బొగ్గు, అది నిప్పు కణిక అంటారు. దానికి ఏమన్నా శక్తి ఉంటుందా? అన్ని కాల్చే శక్తి ఉంటుందా? పక్కకి పోతే వేడి కూడా ఉండదు. అదే పెద్ద పెద్ద మంటలు అయితే అక్కడ ఉన్నప్పుడు ఇక్కడికి వేడి తగులుతుంది, అన్ని దహించేస్తాయి. కానీ నిప్పు రవ్వలు ఏమీ చేయలేవు. మళ్ళీ అదే నిప్పు రవ్వలో కాస్త గడ్డి తీసుకెళ్ళి వేయండి, ఏమవుతుంది? పెద్ద మంటలు వస్తాయి. ఈ నిప్పు రవ్వల్ని ఖద్యోతంతో పోల్చారు ఈయన. ఖద్యోతం అంటే మిణిమిడి పురుగు. మిణిమిడి పురుగు తెలుసా? ఆ పైన తల మీద దానికి ట్యూబ్ లైట్ లాగా ఉంటుంది. రాత్రిపూట ఎగురుతూ ఉంటే కనపడుతూ ఉంటాయి అన్నమాట. మేము క్రింద సంవత్సరం అంబోలి వెళ్ళినప్పుడు ఆ రాత్రిపూట ఆ ఖద్యోతం సాయంత్రానికల్లా వస్తాయి, వేల సంఖ్యలో వస్తాయి, ట్యూబ్ లైట్లు లాగానే ఎక్కడ చూసినా. అసలు ఏమిటా ఇవన్నీ నాకు అర్థం కాలేదు చాలాసేపటి వరకు. వాళ్ళు చెప్పారు తర్వాత ఇవన్నీ గ్లో వర్మ్ అన్నారు. గ్లో వర్మ్ అంటే అది గ్లో అవుతుందన్నమాట. అదేవిధంగా ఈ నిప్పు రవ్వలు కూడా మిణుమిణి పురుగులాగా ఉన్నాయి. అవేమన్నా మనకు లైట్ ఇస్తాయా? 1000 ఉండొచ్చు, 1,00,000 ఉండొచ్చు మిణుమిణుగు పురుగులు. అందులో ఏదైనా చదువుకోగలమా పుస్తకం? అబ్బా ఎన్ని మిణుమిణుగు పురుగులు, నేను చదువుకుంటాను పాఠం అంటామా? చదవగలమా? చదవలేం. నిప్పు రవ్వలు ఉంటే దానివల్ల ఏం ప్రకాశం వస్తుంది, ఏం వేడి ఉంటుంది. మళ్ళీ అదే గడ్డి కనుక వేస్తే వెలుగుతుంది. అదేవిధంగా నువ్వు భోజనం చేయనప్పుడు నీ శక్తి అంతా కూడా నిప్పు రవ్వలాగా మారిపోయింది. మళ్ళీ ఇప్పుడు భోజనం చేసిన తర్వాత నీకు శక్తి వస్తుంది కనుక నువ్వు వెళ్ళి భోజనం చేసిరా అన్నాడు. మంత్రాలన్నీ ఏం నీ గుర్తులేమంటున్నావు కదా నాయన, నీ షోడశ కళలన్నీ కూడా పోయినాయి, ఒక్క కళ మాత్రం మిగిలింది. ఏమిటా కళ? ప్రాణం. ఆ 16 కళలలో 15 పోయినాయి. పోయినాయి అంటే అణగారిపోయి ఉన్నాయి, ఆహారం లేక అణగారిపోయి ఉన్నాయి. కానీ ప్రాణం ఒక్క కళ మాత్రం ఉన్నది, పరిశిష్ట, అది మాత్రం మిగిలి ఉంది నాయన ఇప్పుడు ఆ నిప్పు రవ్వలాగా. అందుకని నీకు మంత్రాలన్నీ చెప్పలేకపోతున్నావు అన్నారు. అది అర్థం ఇక్కడ. యథా సౌమ్య మహతో అభ్యాహితస్య ఏకః అంగారః ఖద్యోతమాత్రః పరిశిష్టః, మిగిలున్నది ప్రాణమే ఖద్యోతంలాగా మిగిలున్నది, మిణిమిణి పురుగులాగా. పరిశిష్టః స్యాత్ పరిశిష్టస్య తేన తతః అపి బహు దహేత్, దానివలన పెద్దగా దహించడం సాధ్యం కాదు. ఏవం సౌమ్య తే షోడశ దశానాం కళానాం ఏకా కళా తిష్ట, నీలో కూడా 16 కళల్లో ఒక కళ మాత్రమే ఉన్నది. శిష్ట స్యాత్, కళా శిష్ట అంటే ఏమిటి? రిమైన్ ఉన్నది ఇంకా. స్యాత్ తయా ఏతత్ తర్హి వేదాన్ అనుభవసి, ఆ ప్రాణం ద్వారానే మళ్ళీ నువ్వు ఈ వేదాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎట్లాగైతే ఆ నిప్పు రవ్వలో కాస్త గడ్డి వేస్తే మళ్ళీ పెద్ద మంట అయినట్లుగా ఇప్పుడు ఆ ప్రాణం దగ్గరే నువ్వు కొంచెం ఇంకాస్త ఆహారాన్ని అందించు ఆ ప్రాణానికి, మళ్ళీ అన్నీ గుర్తుకొస్తాయి పెద్ద మంటలాగా. ఆ ఉదాహరణ అన్నమాట అక్కడ.
అది ఉదాహరణ, ఇక్కడ దార్ష్టాంతం. వేదాను అనుభవసి అనుభవసి అశానాత్ అథ మే విజ్ఞాస్యసి. నువ్వు ఈ విధంగా నా దగ్గర నుంచి తెలుసుకోవలసినది అని అన్నారు. ఈ విధంగా నువ్వు తెలుసుకోవలసినది. తయా ఏతర్హి వేదాన్ అనుభవసి అశాన అథ. నువ్వు ఇప్పుడు భోజనం చేయవలసినది. భోజనం చేసిరా, తర్వాత నేను చెప్తాను మళ్ళీ నీకేం చేయాలో. విజ్ఞాస్యసి ఇసి, నీవు ఆ చదువుకున్న వేదాలన్నీ జ్ఞాపకానికి వచ్చేస్తాయి, తెలుసుకోగలవు అన్నారు. అప్పుడు ఏం చేశాడు? పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. పరిగెత్తుకుంటూ త్వరగా సహాశాథ హైవముపససాద తం యత్కించ పప్రచ్ఛ సర్వం ప్రతిపేదే. సహ ఆశ మీన్స్ భోజనం చేశాడు. వెళ్ళి భోజనం చేసి అథ తర్వాత ఏనం ఉపససాద తండ్రి దగ్గరికి వచ్చాడు. వచ్చి తంహ యత్కించ పప్రచ్ఛ సర్వం ప్రతిపేదే. మీరు ఇప్పుడు ఏదైనా అడిగినా సరే చెప్పేస్తానన్నాడు. మీరు ఏది అడిగినా సరే చెప్పేస్తాను. ఎక్కడి నుంచి వచ్చింది స్ట్రెంగ్త్? అప్పుడే వచ్చేసింది, చెప్తానన్నాడు. చెప్తున్నారు అప్పుడు తండ్రి గారు. చూసావా మరి ఇప్పుడు విషయం అర్థమైందా? అన్నం తింటేనే నీ మనస్సులో జ్ఞాపక శక్తి వస్తుంది. యత్సత్వే యత్సత్వం యదభావే యదభావ. అన్న సత్వే మనస్సత్వం, అన్న అభావే మన అభావ. అన్న సత్వే స్మృతి సత్వం, అన్న అభావే స్మృతి అభావ. తస్మాత్ స్మృతే అన్నం ఏవ కారణం భవతి. నీకు స్మృతి జ్ఞాపక శక్తి రావాలంటే అన్నమే కదా ఇప్పుడు కారణం. అర్థమైందా? మనస్సులో నీకు ఏం జ్ఞాపకం లేకపోవడానికి అన్నం లేకపోవడం వల్లనే కదా. అర్థమైందా? కనుక ఇప్పుడు మనస్సు యొక్క ఆ సూక్ష్మ భాగం మనస్సు అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అర్థమైందా? పనిచేస్తున్నది అన్నం వలననే అన్నాడు. అది చెప్తున్నారన్నమాట. తం హోవాచ యథా సౌమ్యం మహతో అభ్యాహితస్య ఏకమంగారం ఖద్యోతమాత్రం పరిశిష్టం తం తృణైరుపసమాధాయ ప్రాజ్వలయత్ తేన తతోపి బహుదహేత్. ఆ ఉదాహరణ చెప్తున్నారు ఇప్పుడు. నువ్వు భోజనం చేసావు కదా, నీకు అన్ని జ్ఞాపకం వస్తున్నాయి కదా. అలాగే ఆ నిప్పు రవ్వలో కాస్త గడ్డి వేస్తే మంట ఎట్లాగైతే పెద్దదవుతుందో ఆ విధంగా ఇప్పుడు నీకు మనస్సు కూడా బాగా జ్ఞాపక శక్తి వచ్చేసింది నీకు అన్నం వలన అన్నారు. తం హోవాచ. ఆ శ్వేతకేతుడితో ఈ విధంగా అన్నారు ఉద్దాలకుడు. యథా సౌమ్య, ఏ విధంగా అయితే అభ్యాహితస్య అంగారః, ఆ అంగారః అని నిప్పు కణికన్నది ఇప్పుడు మళ్ళీ దాన్ని బాగా గడ్డి వేసి లేకపోతే కట్టి పుల్లలు వేసి బాగా విసిరావనుకో, అభ్యాహితస్య అంగారః. అక్కడ క్రిందటిసారి ఏమైంది? పెద్ద మంట అంగారంగా మారిపోయింది, నిప్పు రవ్వగా, నిప్పు కణికగా. ఇప్పుడు నిప్పు కణిక ఏమవుతున్నది? పెద్ద మంటగా అవుతుంది. అంటే నీకున్న 16 కళలు పోయి ఒక కళ అయింది నిప్పు కణికలాగా. ఇప్పుడు ఉన్న నిప్పు కణిక మళ్ళీ దీన్ని 16 కళలుగా కావాలి అంటే ఏం చేయాలి? బాగా భోజనం చేసి వచ్చావు కదా, అట్లా అవుతుంది ఇప్పుడు నీకు అన్నారు. మనకు అంతే, కాస్త తక్కువ తింటే కష్టం, కాస్త ఎక్కువ తింటే కష్టం. కష్టపడుతున్నావా లేదా? కానీ ఇవన్నీ ఆలోచించే సమయం ఎక్కడుంది మనకు? ఆలోచించే సమయం ఎక్కడుంది? లేదు కదా జనానికి. మనం చెప్తున్నారు అది. ఖద్యోత మాత్రం పరిశిష్టం త్రం తృణై ఉపసమాధాయ. ఆ యొక్క నిప్పుని, ఆ కణికని తృణై అంటే గడ్డితో కట్టె పుల్లలతో ఉపసమాధాయ అక్కడ చేర్చామనుకో,
అక్కడ వేస్తే ఆ నిప్పు రవ్వలు మళ్ళీ పెద్ద మంటగా మారుతుంది. ప్రాజ్వలయతి, అక్కడ పా అని ఉన్నది, క్రావడి లేదు క్రింద. ప్రాజ్వలయతి, ప్రాజ్వలయతి. దాని వలన తేన తతోపి బహు దహేత్. ఆ నిప్పురు అయితే ఏం దహించలేదు, ఈ పెద్ద మంట అయితే దహించేస్తుంది. దగ్గరికి కూడా వెళ్ళలేము, కాస్త పక్కన దగ్గర ఉంటేనే మన ముఖం అంతా కమిలిపోతుంది. దహేత్ అన్నారు. అదేవిధంగా నీ యొక్క వాక్కు శక్తి అంతా కూడా, జ్ఞాపక శక్తి అన్నీ బయటకు వస్తాయి. 4 వేదాలు పుస్తకం కూడా మనకు పుస్తకం చూసి చదవడమే జాత కావడం లేదు. పుస్తకం లేకుండా కంఠాపాఠం చేసి వల్లె వెయ్యాలి, మెమరీలో మనస్సులో ఉండాలని. అంత శక్తి ఉంటే గాని అవన్నీ జ్ఞాపకం ఉండవు. ఆహారం ఎంత ముఖ్యమో అర్థమైందా ఇప్పుడు మనస్సుకి? అతిగా తిన్నా కష్టమే, తినకపోయినా కష్టమే. అందుకని చిన్నపిల్లలకు కూడా బాగా అన్ని పదార్థాలు చిన్నప్పటి నుంచి తిన్న పిల్లలకి బాగా మేధాశక్తి ఎక్కువ ఉంటుంది. పెరిగే వయసులో పెరిగిన తర్వాత కూడా సరి అయిన పోషకాహారం లేకపోతే వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉండదు. చూడండి, పిల్లలకి చక్కగా పాలు పండ్లు అన్ని ధాన్యాలు మంచి ఆహారం ఇస్తే మంచి మేధస్సు ఉంటుంది, వాళ్ళకి జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే తల్లి కూడా సరిగా ఆహారం తీసుకోకుండా బిడ్డకి జన్మనిస్తే ఆ పిల్లలకి పుట్టుకతోనే బలహీనం ఉంటుంది. ఆ పుట్టుకతోనే వాళ్ళు తెలివితేటలు తక్కువగా ఉంటాయి, స్మృతి తక్కువగా ఉంటుంది, మెమరీ తక్కువగా ఉంటుంది, అన్నీ తక్కువగానే ఉంటాయి. ఎందుకంటే తల్లి సరిగా ఆహారం తీసుకోలే, తండ్రి ఆహారం తీసుకోలే, తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత కూడా సరిగా ఆహారం అందించలేకపోవడం వలన కారణం ఏమిటంటే ఆర్థికంగా కావచ్చు, ఏదో తెలియక సరిగా ఏం తినాలో తెలియక. అందుకని ఆ పిల్లల్లో మేధాశక్తి తక్కువ ఉంటుంది. ఆ పిల్లలు నైపుణ్యంగా రాణించలేరు ఎందులో. కారణం ఆహారం లేకపోవడమే. ఈ విషయం మనకు తెలియదు, ఎప్పుడు తెలుస్తుందని ఎదిగిన తర్వాత తెలుస్తుంది. వాళ్ళ పుణ్యవశాన ఏదన్నా చిన్నప్పటి మంచి ఆహారం లభిస్తే వాళ్ళకి. అందుకనే ధనం కావాలి. చూసారా, ధనం ఎంత అవసరమో ఇప్పుడు అర్థమైందా? ధనం ఉన్నవాడే కదా అన్ని కొనుక్కొని తినగలడు. ధనం లేని వాళ్ళు ఏం కొనుక్కుంటారు? బీదవాళ్ళు ఏదో కడుపు నిండితే చాలని చెప్పి ఏదో తింటారే. కానీ అదే ధనం ఉన్న వాళ్ళైతే అన్ని రకాలైనటువంటి పోషకాహారాన్ని అందించగలరు శరీరానికి. ధనం ఎందుకో అర్థమైందా ఇప్పుడు? ధనం అనేది చాలా అవసరం మనిషికి. శరీరం ఇలా ఉండాలి, శరీరం ఆరోగ్యంగా ఉండాలి, అన్ని పనులు చెయ్యాలి. బుద్ధి, మనస్సు, చిత్తం, అహంకారం, ఇంద్రియాలు, పటుత్వం, పాటవం ఇవన్నీ పనిచేయాలంటే ఊరికి పనిచేయవు, ఏదో పనిచేస్తాయి. ఏదో పనిచేయడం వేరు, ఎక్స్పర్ట్గా పనిచేయడం వేరు. అర్థమైందా? కొంతమందికి ధనం ఉంటుంది, ఏం తినాలో తెలియదు, పనికిరానివన్నీ తింటారు. కనుక ధనం ఉన్నంత మాత్రాన సరిపోదు, ఏమి తినాలో తెలియాలి. ఉన్నంత మాత్రాన సరిపోదు, సరియైన సమయానికి తినాలి. కొంతమందికి తింటారు కానీ జీర్ణం కాదు. అందుకని వ్యాయామము, యోగం, ధ్యానం, పూజ, జప, తప, ఆహారం, నియమం ఇవన్నీ ఎందుకు పెట్టారు? పిచ్చివాళ్ళయ్యా పెట్టారు. పిజ్జా తిను, ఇది తిను, కావో పివో మజాకారో, ఏ తింటే ఏముందిలే, అన్నీ లోపలికి పోయేవే కదా, అన్నీ బయటికి పోయేవే కదా. ఇవన్నీ మన వాళ్ళకి తెలియదా ఏంటి? అందుకని మన వాళ్ళు చాలా నియమ నిష్టలతో ఉండేవాళ్ళు. అందుకని చెప్తున్నారు, ఎందుకు ఆ రోజుల్లో బ్రాహ్మణులు అంత తేజస్సుగా ఉండేవాళ్ళు, బ్రాహ్మణులు ఎందుకు అంత మేధాశక్తితో ఉండేవాళ్ళు అంటే పుట్టుక వల్ల లేదు, వాళ్ళ జీవన సరళి, జీవన అనుష్ఠానం. ఇప్పుడు బ్రాహ్మణులు చెప్పడంలా నేను, తిట్టకండి ఇప్పటి వాళ్ళని. అప్పుడు ఆ రోజుల్లో బ్రాహ్మణులు అంటేనే అసలు వాళ్ళు నడుస్తుంటేనే అందరు అట్లా పక్క వెళ్ళిపోయేవాళ్ళు ఆ తేజస్సుకే. తేజస్సు అంటే ఏమిటి? ఆ జ్ఞానం తేజస్సు. ఆ నియమ నిష్ఠ ఆచారం, జీవితంలో ఒక పద్ధతి, భగవంతుడు, ఒక జీవిత గమ్యమే, వాళ్ళ జీవనమే వేరసలు. అలా ఉండేవాళ్ళు. వాళ్ళు సొసైటీని మొత్తాన్ని కూడా పరిపాలన చేసేవాళ్ళు వాళ్ళ జ్ఞాన శక్తి ద్వారా. సొసైటీని మొత్తాన్ని కూడా సమానంగా మంచి పద్ధతిలో నడిపించేవాళ్ళు. వశిష్ఠుడు ఎవరు? ఆయన కులగురువు. అలా అన్నమాట. ఆచార్యులందరూ అట్లా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. చాణుక్యుడు ఎవరు? బ్రాహ్మణుడు. వశిష్ఠుడు బ్రాహ్మణుడు. అందుకని రాజులందరూ కూడా బ్రాహ్మణులు చెప్పినట్లుగా ఆచార్యులు, గురువు అంటే వంశ గురువు ఉంటారు వాళ్ళకి. ఆ గురువు చెప్పినట్లుగా వినేవాళ్ళు. వాళ్ళు బ్రాహ్మణులు అంటే త్యాగం చేస్తూ సమాజం సేవ కోసమే వాళ్ళు జీవించేవాళ్ళు. జ్ఞాన సంపన్నులు, నిరాడంబర జీవితం, ఉన్నతమైనటువంటి ఆలోచన. అటువంటి బ్రాహ్మణులు కావాలి సమాజానికి. విద్యావంతులు సమాజాన్ని చక్కగా నడుపుతారు.
ఎంత నియమ నిష్టలు ఉన్నవాళ్లే బ్రాహ్మణులు. ఎవరెవరైతే ఉంటారో వాళ్లే బ్రాహ్మణులు. నాట్ సో ఈజీ అట్లా ఉండడం, చాలా కష్టం. ఎప్పుడు ఉండగలుగుతామంటే మన జీవితం ముందు ఒక గమ్యం ఉన్నప్పుడు ఉండగలుగుతాం. అట్లా ఆ గమ్యం జ్ఞాపకం ఉంటే మనం ఉండగలుగుతాం, లేకపోతే ఉండలేం. అది చూడకుండా, ఇది తినకుండా, ఇది చేయకుండా ఎట్లా ఉంటామండి అంటారు. అలా అనలేం. తర్వాత మంత్రం వచ్చే వారం చూస్తాం. ఇది కన్క్లూషన్ మాట, చివరికి చెప్తున్నారు. మంత్రం మాత్రం చదువుతాం. ఏవం సౌమ్యం తే షోడశానాం కళానాం ఏక కళాతిశిష్టాభూత్ సా అన్నేన ఉపసమాహితా ప్రాజ్వలీం తైతర్హి వేదాననుభవసి అన్నమయగుం హి సౌమ్యమనః ఆపోమయః ప్రాణః తేజోమయీ వాగితి తద్ధాస్యమి జజ్ఞావితి తద్ధాస్యమి జజ్ఞావితి. ఏవం సౌమ్య, ఈ విధంగానే కదా నాయన నేను చెప్పింది. అన్నం వల్లనే మనస్సు, నీటి వల్లనే ప్రాణం, ఇట్లాంటివన్నీ కూడా నీకు అర్థం కావాలంటే ఇప్పుడు ఉపవాసం చేస్తే తెలిసింది కదా. అవి లేకపోతే స్మరణ లేదు, మనస్సు పనిచేయదు. అవి ఉంటే మనస్సు పనిచేస్తుంది. ఎలాగైతే నిప్పు అగ్నిలాగా, మంట నిప్పు రవ్వలాగా మన మనస్సు కూడా అంతే. ఈ విధంగానే అన్నంతో చేయబడిందే మనస్సు, నీటితో చేయబడిందే ప్రాణం, తేజస్సుతో చేయబడినదే వాక్కు. కనుక ఇప్పుడు అర్థమైందా నాయన? బాగా అర్థమైంది నాన్నగారు. 15 రోజులు ఉపవాసం ఇంకా మర్చిపోలేని జీవితంలో. అది విషయం. దీంతో సృష్టి ప్రకరణం అయిపోయింది. తర్వాత జీవాత్మ స్వరూపాన్ని గురించి చెప్పబోతున్నారు. తత్పద విచారమైంది. త్వం పదానికి వెళతాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.